కన్నడంలో కూడా ఒక పాట ఉందండి. అది కూడా మీకు పాడి వినిపిస్తాను నేను. కృష్ణ నీ బేగనే బారో, కృష్ణ నీ బేగనే బారో, ಬೇಗನೆ ಬಾರೋ ಮುಗವನ್ನೇ ತೋರೋ, ಬೇಗನೆ ಬಾರೋ ಮುಗವನ್ನೇ ತೋರೋ, కృష్ణ నీ బేగనే బారో. చిన్నప్పుడండి ఈ మైథలాజికల్ ఫిల్మ్స్ మా విజయవాడలో ఎక్కువ చూస్తుండేదాన్ని. నేను మీకు చెప్పాను కూడా. మరి అలాగే కృష్ణలీలలో ఇవన్నీ చాలా అట్రాక్టివ్గా అనిపించాయి నాకు. అప్పుడేంటి ఇప్పుడు కూడా అవి చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తాయి. ఆ కృష్ణలీలలో ముఖ్యమైన ఘట్టాలు, మరి ఆ కాళింది పాము మీద ఇలా పైన నిలబడి అలా నాట్యం చేస్తూ కనిపించడం, మరి వాళ్ళందరూ తడిసిపోతున్నారు యాదవులని, వాళ్ళ కోసం గోవర్ధని పర్వతాన్ని చిటికలు వెళ్ళి నిలబడటం, మరి ఇవన్నీ. తర్వాత ఇంకోటి, ఆ తల్లి యశోదమ్మ అలా చేస్తున్నాడని రోటికి కట్టేయబోతే అక్కడ అందక ఆ 2 చెట్లకి తాళ్ళు కడుతుందట. ఆ తాళ్ళు కట్టుకుంటే ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడట కృష్ణయ్య. అప్పుడు ఆ 2 చెట్లకి కూడా శాప విమోచనమై అక్కడ గంధర్వుడు ప్రత్యక్షమయ్యారట. ఇవన్నీ చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించాయి నాకు అవన్నీ. మరి అట్లాగే కృష్ణుడు ద్రౌపది దేవికి వస్త్రాపరణప్పుడు ఎన్ని చీరలు తీసినా అలా వాళ్ళు టెక్నిక్ అలా అంతా చూపించేవారనమాట. చీరలు అలా వస్తూనే ఉండేవి ద్రౌపదికి. ఆ సీన్ కూడా, ఇవన్నీ కొన్ని ఇప్పటికీ అలా మైండ్లో గుర్తుండిపోయి నాకు. మరి దానికి కూడా కథ ఉందండి. ఆ ద్రౌపదికి అలా శ్రీకృష్ణుడు చీరలు ఇవ్వటానికి కూడా ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే, శిశుపాలుడు ఎన్నో తప్పులు చేస్తుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, 100 తప్పుల వరకు ఓర్చుకుంటాను నేను, 100వ తప్పు అవగానే నేను చంపేస్తానని చెప్తాడు. అది ఆ 100వది అయిపోగానే వెంటనే వేలికి సుదర్శన చక్రం ఉంటుంది. ఆ సుదర్శన చక్రాన్ని వెంటనే ఇలా విసురుతాడు కృష్ణుడు. అప్పుడు అలా అన్నప్పుడు చిన్న గాయం అవుతుంది వేలికి. సరే, ఆ చక్రానికి ఆ శిశుపాలుడు చనిపోతాడు. కానీ పక్కనే ఉన్న ద్రౌపది ఆ వేలు చూసి, అయ్యో కృష్ణ గాయం అయిపోయిందని చెప్పి వెంటనే తన చీర కొంగు చించి ఆ వేలి కట్టుకడుతుందనమాట. అప్పుడు కృష్ణుడు ఎంతో సంతోషపడి, అయ్యో ఇవాళ నాకు నిజంగా ఒక సహోదరులాగా ఉండి నువ్వు నాకు ఇలా కట్టుకట్టావు, ఇంకా ఈ రోజు నుంచి నేను నీకు అన్నను, నీకే కష్టం వచ్చినా నన్ను అన్న కృష్ణ అని పిలు, నేను వస్తానని చెప్పాడు. అలాగే ఆ రోజున ఆ నిండు సభలో ఆవిడ అవమానించబడుతుంటే, అన్న హే కృష్ణ నన్ను ఆదరించని అంటుందన్నమాట. అలా కాపాడాడు. అదొక కథ. మరి దాన్నే రాఖీకు కూడా ఇప్పుడు నిదర్శనంగా అనుకుంటాను. అదే వచ్చిందనమాట, అన్నలకి చెల్లెలు రాఖీ కట్టడం. ఇది ఒక కథ. మరి ఈరోజు మనం ఈ కృష్ణావతారంలో, దశావతారాల్లో కృష్ణావతారం చాలా ముఖ్యమైనది.